ఫ్రెండ్స్ ఇది బోట్ 8 Dops 161 TWS ఇయర్ ఫోన్స్. ఈ వీడియోలో ఈ ఇయర్ ఫోన్స్ ని అన్బాక్స్ చేసి కంప్లీట్ రివ్యూ అయితే చూద్దాం. ఇవి బోట్ బ్రాండింగ్ నుండి తక్కువ బడ్జెట్ లో వస్తున్న TWS ఇయర్ ఫోన్స్ అనమాట. ఇక లేట్ చేయకుండా బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో చూసేద్దాం. ఫ్రెండ్స్ ఇది ప్యాకేజ్ అయితే నేను ఫ్లిప్కార్ట్ నుండి అయితే ఆర్డర్ చేశాను. మీరు కూడా ఫ్లిప్కార్ట్ నుండి ఆర్డర్ చేస్తే మీకు ఈ విధంగానే వస్తుంది ప్యాకేజ్. దీని లోపల మనకి ఇయర్ డోప్స్ బాక్స్ అయితే ఉంటుంది. ఈ ఇయర్ ఫోన్స్ రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి 1099 అయితే ఉంటది అనమాట. బట్ నేను డీల్ ప్రైస్ లో 899 కే కొన్నాను. ఇది బోట్ 8 Dops 161 బాక్స్ అయితే బాక్స్ ఫ్రంట్ టాప్ లో మనకి 8 Dops 161 అయితే కనిపిస్తుంది. బాక్స్ డౌన్ లో మేడ్ ఇన్ ఇండియా అని అయితే మెన్షన్ చేశారు. అండ్ బాక్స్ బ్యాక్ సైడ్ మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో చూసేద్దాం. ఇక బాక్స్ లో కంటెంట్స్ చూసుకుంటే ఒక టైప్ A టు టైప్ C ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంటది. ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ వస్తాయి. ఇంకా ఒక యూజర్ మాన్యువల్ ఉంటది అండ్ వారంటీ రిజిస్ట్రేషన్ కార్డ్ అయితే ఉంటది. ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే మీరు వారంటీ రిజిస్ట్రేషన్ పేజ్ కి అయితే వెళ్తారు. అక్కడ నుండి మీరు వారంటీ అయితే రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా బోట్ బ్రాండింగ్ కి సంబంధించిన కొన్ని స్టిక్కర్స్ అయితే వస్తాయి. అండ్ ఇంకా ఫైనల్లీ బాక్స్ లో ఇయర్ ఫోన్స్ అయితే ఉంటాయి. ఇయర్ ఫోన్స్ సపరేట్, కేస్ సపరేట్ అయితే ఏముండదు. కేస్ లోనే మనకి ఇయర్ ఫోన్స్ వచ్చేస్తాయి. ఫ్రెండ్స్ ఇది ఇయర్ ఫోన్స్ కేస్ అయితే ఈ కేసు ఫిజికల్ చూసుకుంటే ఈ కేసు బ్యాక్ సైడ్ ఫ్రంట్ అయితే ఏం లేవు. డౌన్ లో ఒక USB టైప్ C పోర్ట్ అయితే ఉంది. అండ్ దాని పక్కన ఛార్జింగ్ ఇండికేటర్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ కేసు డిజైన్ కూడా బాగుంది, షైనింగ్ డిజైన్ తో వస్తుంది. ఈ కేసు బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఇదంతా పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది. లోపల ఉండే ఇయర్ ఫోన్స్ మనకి ప్లాస్టిక్ బిల్డ్ తో వస్తున్నాయి. ఈ ప్రైస్ కి బిల్డ్ క్వాలిటీ ఓకే అని చెప్పొచ్చు, బానే ఉంది బిల్డ్ క్వాలిటీ అయితే. అండ్ ఇయర్ బడ్స్ ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే టాప్ లో లెఫ్ట్ ఇయర్ బడ్, రైట్ ఇయర్ బడ్ అని చెప్పి ఇండికేటర్స్ కనిపిస్తున్నాయి. అండ్ వాటి పక్కనే ఒక మైక్ అయితే ఉందన్నమాట. ఇది మనం కాల్ మాట్లాడేటప్పుడు యూజ్ అయ్యే మైక్. అండ్ బ్యాక్ సైడ్ బోట్ బ్రాండింగ్ కనిపిస్తుంది. అండ్ డౌన్ లో ఛార్జింగ్ పోర్ట్స్ కనిపిస్తున్నాయి. అండ్ వాటి పక్కనే లైట్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. ఇవి ఈ విధంగా బ్లింక్ అయితే డివైస్ తో ఇయర్ ఫోన్స్ పెయిర్ అవ్వలేదని అర్థం. డివైస్ తో పెయిర్ అవ్వగానే ఈ విధంగా లైట్ బ్లింక్ అవ్వడం అనేది ఆగిపోతుంది. ఇక ఈ ఇయర్ ఫోన్స్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ఇయర్ ఫోన్స్ 13mm డ్రైవర్స్ తో వస్తున్నాయి. అండ్ ఈ ఇయర్ ఫోన్స్ లో 40 hours అయితే ప్లేబ్యాక్ టైం ఉంటది. 5 minutes ఛార్జ్ చేస్తే 90 minutes అయితే ప్లేబ్యాక్ టైం వస్తుంది అని చెప్పి బ్రాండ్ అయితే చెప్తుంది. బట్ లైవ్ లో ఎంతసేపు వస్తుంది అనేది నేను వీడియో ఎండింగ్ లో అయితే చెప్తాను. అండ్ ఇంకా ఈ ఇయర్ ఫోన్స్ లో IP-X5 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటది. ఇవి ఈ ఇయర్ ఫోన్స్ స్పెసిఫికేషన్స్ అయితే. నెక్స్ట్ ఈ ఇయర్ ఫోన్స్ ఫంక్షనాలిటీ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే రైట్ ఇయర్ బడ్ ని డబుల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్ అయితే వెళ్తుంది. అదే విధంగా లెఫ్ట్ ఇయర్ బడ్ ని డబుల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ సాంగ్ వచ్చేస్తుంది. ఏదో ఒక ఇయర్ బడ్ ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే గూగుల్ అసిస్టెంట్ అయితే యాక్టివేట్ అవుతుంది. రెండు ఇయర్ బడ్స్ ని ఒకటేసారి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నా కూడా మీకు గూగుల్ అసిస్టెంట్ యాక్టివేట్ అవుతుంది. అండ్ యాజ్ యూజువల్ సింగిల్ ట్యాప్ చేస్తే సాంగ్ ప్లే అవ్వడం, పాజ్ అవ్వడం, వీడియో ప్లే అవ్వడం, పాజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక రివ్యూలోకి వెళ్ళిపోతే ఏ ఇయర్ ఫోన్స్ లో అయినా సౌండ్ క్వాలిటీ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ మనం సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఈ ఇయర్ ఫోన్స్ లో 13mm డ్రైవర్స్ ఉన్నాయి కాబట్టి బేస్ అనేది హెవీగా వస్తుంది. అండ్ ట్రిబుల్ అయితే కొంచెం తక్కువ అనిపిస్తుంది నాకైతే. అండ్ సౌండ్ లౌడ్నెస్ అయితే బాగానే ఉంది. 100% వాల్యూమ్ పెట్టుకొని మీరు సాంగ్స్ కానీ వీడియోస్ కానీ చూసినా మీకు థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఈ ప్రైస్ కి సౌండ్ క్వాలిటీ వర్త్ అని చెప్పొచ్చు. మీరు మాక్సిమం డిసప్పాయింట్ అయితే అవ్వరు. సౌండ్ క్వాలిటీ బాగానే ఉంది. నెక్స్ట్ బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే 40 hours ప్లేబ్యాక్ టైం ఉంటుంది అంటున్నారు. బట్ 30 hours వరకు అయితే వస్తుంది. ఇయర్ ఫోన్స్ అండ్ ఛార్జింగ్ కేసు రెండు కలిపి ఓన్లీ ఇయర్ బడ్స్ మాత్రమే కంటిన్యూగా యూజ్ చేస్తే 5 hours వరకు అయితే బ్యాటరీ లైఫ్ వస్తుంది. అండ్ 0 to 100% కేస్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి నియర్లీ 2 hours అయితే టైం తీసుకుంటుంది. అండ్ కనెక్టివిటీలో కూడా ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు, ఫాస్ట్ గానే పేర్ అవుతున్నాయి డివైస్ తోని. అండ్ ఇయర్ ఫోన్స్ IP-X5 వాటర్ రెసిస్టెంట్ తో వస్తున్నాయి కాబట్టి బయట చిన్న చిన్న రెయిన్ డ్రాప్స్ కి గానీ మీరు వర్కౌట్స్ చేసేటప్పుడు మీ స్వెట్ లో గానీ ఈజీగా సర్వైవ్ అవ్వగలవు. అండ్ ఈ ఇయర్ ఫోన్స్ లో కాల్ క్వాలిటీ కూడా బానే ఉంది. ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. మనం మాట్లాడే వాయిస్ అవతల వాళ్ళకు కూడా క్లియర్ గానే వినిపిస్తుంది. సో మీలో ఎవరైనా 1000 లోపు మంచి బ్రాండెడ్ TWS ఇయర్ ఫోన్స్ గురించి చూస్తున్నట్టయితే ఈ ఇయర్ ఫోన్స్ పైన ఒక లుక్ అయితే వేయండి. 1000 లోపు అయితే తీసుకోదగిన ఇయర్ ఫోన్సే. మీలో ఎవరైనా ఈ ఇయర్ ఫోన్స్ ని పర్చేస్ చేయాలంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ ని యూజ్ చేసి పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ బోట్ 8 Dops 161 TWS ఇయర్ ఫోన్స్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.